నమస్తే అండి బాబు. మీ పేరండి? నా పేరు అందే కోడి వీరభద్రరావు. ఏం చేస్తాం? మాది దగ్గులూరు గ్రామం, పాలకొల్లు మండలం, పాలకొల్లు నియోజకవర్గం. ఏం చేస్తారండి మీరు? మేము చేనేత చేస్తూ కొద్దిగా వ్యవసాయం అంటే చేసుకుంటూ ఉంటాం. ఓకే అండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుందండి. కారణం ఏంటంటే ఈ యొక్క గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని అంతా కూడా అంచెంచెలుగా మరి దాన్ని తొలగిస్తూ ఈ రాష్ట్ర యొక్క భవిష్యత్తుని, మరి యువత యొక్క భవిష్యత్తుని, చేతి వృత్తుల వారి యొక్క భవిష్యత్తుని కూడా అనుక్షణం ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన ప్రతినిత్యం కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ఈ చేనేత పరిశ్రమ గురించి, చేనేత పరిశ్రమ వస్త్రం మీద 5 GST ఉన్నదాన్ని తొలగించటం, అలాగే ఈ సొసైటీల ద్వారాగా ఈ దీని మీద మజూరీ మీద ఉండేటువంటి ట్రిప్ట్ ఫండ్ స్కీమ్ని ఇవ్వాలే ఆయన మళ్ళీ క్యాబినెట్లో ఈ సొసైటీలకు ఇవ్వటం అనేది అది చాలా అదృష్టమైన పని చేనేత కార్మికులకి. మరి గత ప్రభుత్వంలో మరి చేనేత కార్మికులకి ఏమన్నా ఉపయోగం చేసిందంటారు అసలు గత ప్రభుత్వం? ఉపయోగం కంటే చేనేత కార్మికుల్ని సుమారు 20 కులాలుంటే 4 విధానాలుగా విడగొట్టి అప్పులు తెచ్చి ఏదో విచ్చగలిగేసినట్టుగా కొంతమందికి వేసి మిగతా సొమ్మంతా కూడా తినేసి, అందులో మాత్రం రాజు లేదు. వాళ్ళు చెప్పే అంకికి ఇచ్చిన దానికి చాలా తక్కువ. ఇక్కడ 600 సుమారు ఉంటే వాళ్ళు ఇచ్చింది ఏదో అరకొరగా ఇవ్వటం తప్ప తృప్తి పడలేదు. దానివల్ల ఉపయోగం కూడా లేదు. పరిశ్రమ ఉపయోగపడాలి, ఏం చేసినా పని ఏం చేసినా ఉపయోగపడాలి. ఇలా సొసైటీ ద్వారాగా మా గవర్నమెంట్, గత గవర్నమెంట్ అదే టీడీపీ గవర్నమెంట్లో ఒక హౌసింగ్ ఇచ్చిన, ఆ పరిశ్రమకు సంబంధించి సబ్సిడీలు ఇచ్చిన, పరిశ్రమ బతకటానికి ఇచ్చారు. కానీ ఇది అలా కాదు. కులాలు అంటే దెబ్బలు అడుకోకుండా ఏం చేసిందంటే కులాలు అడగొట్టేసింది, కార్పొరేషన్ మీద తెచ్చేసుకుంది. వీళ్ళకి ఇచ్చింది తక్కువ, దోసుకున్నది ఎక్కువ. అంటే గత వైఎస్ఆర్సీపీలో. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎటువంటి హామీలు ఇచ్చిందండి చేనేత కార్మికులకు? దీన్ని పునర్బ్రతికించాలనే ఉద్దేశంతో నారా లోకేష్ గారు కూడా మంగళగిరిలో ఇటువంటి పరిశ్రమను స్థాపించి కొంతమందికి ఉపాధి కల్పిస్తూ ఇటువంటి మనం ముందుకు వెళ్ళాలంటే మంచి మంచి వస్త్రాలు నెయ్యాలి కాబట్టి, కాటన్ ఈ మిల్లిమేట్ వస్త్రాలకు తట్టుకోవాలి కాబట్టి దానికి తగ్గట్టుగా కొంత పరిశ్రమను ఏర్పాటు చేసి ప్రజలకు కూడా అంటే పబ్లిక్ వివిధ రకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీనికి వచ్చి గిట్టుబాటు అయ్యే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఆయన అక్కడ ఏర్పాటు చేయడం. అది మేము ఈ సొసైటీల ద్వారా ఇంప్రూవ్మెంట్ చేయడానికి రేపు ఎలక్షన్ జరిగితే, ఇప్పుడు పాలక వర్గాలు లేవు, ఎలక్షన్ జరిగితే దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు వ్యవసాయానికి వస్తే వ్యవసాయ రంగం ఎలా ఉంది? ఇప్పుడు అన్నదాత సుఖీభావ అందరికి పడుతుందంట రైతులందరికీ? అన్నదాత సుఖీభావ అందరికీ పడింది. గతంలో చాలా బాధలు పడ్డారు రైతులు. మిల్లుల కాడికి వెళ్ళేటప్పటికి రోడ్ల మీద ట్రాక్టర్లు పెట్టి 3 రోజులు 4 రోజులు ఉండటం, డబ్బులు పడేటప్పటికి అనేక రోజులు పడటం. ఈ రోజున అలా లేకుండా నచ్చిన మిల్లు తోలుకుంటున్నారు. నచ్చిన మిల్లు తోలుకుంటూ కాకుండా వెంటనే 24 గంటల నుంచి డబ్బులు పడిపోయే పరిస్థితి. దాని మీద రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే పంటలు కూడా బాగా పండినాయి. చంద్రబాబు నాయుడు గ్రోత్ ఎప్పుడు కూడా బాగుంది తెలుగుదేశం పార్టీలో. అలాగే గతంలో 10 బత్తాలు 30 బత్తాలు 40 బత్తాలు 40 తర్వాత 50 ఇలా పండుకుంటూ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ పంట పండించే అవకాశాలు రైతులకు కలుగుతున్నాయనేది ఈ సందర్భంగానే చెప్పగలుగుతున్నాను. మరి గతానికి ఇప్పటికైనా తేడా ఉందంట రైతుల పట్ల? గతం ఎలా ఉండేదండి? గతం ఇబ్బందులు పడేవారు. కొన్ని సందర్భాలు కాలువలు లేవు. ఈ రోజున మా నియోజకవర్గం వచ్చేటప్పటికి రామానాయుడు గారి జలవనరుల శాఖ రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మేమే కాదు, రాష్ట్రం అంతా కూడా ఆయన విషయంలో చాలా ఆనందంగా ఉన్నారు. ఏ మూలన ఏమున్నది వాళ్ళు చెప్పడమే తప్ప ఈయన వెంటనే త్వరితగతిన పని పూర్తి చేయటం, పనికి ఆఫ్ చేసి ఆ పనిని ప్రబోధులు పెట్టి వదిలేయటం కాదు, పని పూర్తయ్యే వరకు కూడా నిద్రపోడు. మా పాలకొల్లు కాన్స్టిట్యూషన్లో తూడు తొలగించి కానించి, కాలువలు తవ్వటం కానించి, కాలువల మీద గట్లు వేయటం కానించి ఆల్రెడీ పూర్తయిపోయి ఉన్నాయి. ఇంకా ఎక్కడైనా చిన్న చేతగా ఉంటే ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఈ నియోజకవర్గానికి ఉండటం ఈ ప్రజల యొక్క అదృష్టం. ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు సింగపూర్ పర్యటన అయితే చేశారు. దానివల్ల ఏమైనా మన రాష్ట్రానికి ఏమైనా ఉపకారమైన ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారు విధానం కానీ, లోకేష్ గారి విధానం కానీ చదువుకున్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యం ఎప్పుడూ కూడా, ఇప్పుడే కాదు, ఆయన 96 అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా యువత బాగుంటే ఆ యొక్క గ్రామాలు ఆ యొక్క పరిస్థితులు బాగుంటాయి, వాళ్ళ ఆదాయ పరిమితులు బాగుంటాయి. ఇక్కడున్న ఉద్యోగ అవకాశాలకి అధికంగా కొంత తక్కువ ఉంటాయి. మన
ఈ ఉద్యోగాలు చేస్తారు కదా, సాఫ్ట్వేర్ అని ఇట్లకి వెళ్ళేటప్పటికి బయటికి వెళ్ళేటప్పటికి మంచి ఆదాయ వనరులు వస్తాయి కాబట్టి బయటికి వెళ్ళే విధానం బాగా చూస్తారు. ఇప్పుడు అందులోకి మనకి అవన్నీ కూడా దూరంగా వెళ్లకుండా మనకు వచ్చే విధంగా పెట్టుబడులను వీళ్ళు కష్టపడటం, మరి రాష్ట్రానికి యువతకు కూడా అది భవిష్యత్తులో బాగా ముందు ముందు ఉపయోగపడాలి. ముందే కాదు, ఇప్పుడు వెంటనే ఉపయోగపడితే మరి అది వాళ్ళందరూ రావటం పెట్టడం వీళ్ళందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.